నగరాలలో ఏటేటా పెరుగుతున్న అద్దెలు అద్దెలు భరించలేమంటున్న మధ్యతరగతి కుటుంబాలు. పెరుగుతున్న అభివృద్ధిలో నగరాలలో మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కొనే పరిస్థితి లేదు. కనీసం అద్దెకు ఉందామంటే అది కూడా భారంగానే మారుతుంది. నగరాలలో ప్రతి ఏడు కిరాయిలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. వేసవి సెలవులు వచ్చిందంటే ఇల్లు ఎక్కువగా ఖాళీ అవుతుంటాయి. ఉద్యోగుల బదిలీలు, పిల్లలు కొత్త విద్యా సంస్థల్లో చేరడంతో అద్దె ఇళ్ల కోసం వెతుకుతుంటారు. అయితే కిరాయిలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది అద్దెలు భరించలేక నగర శివారులో ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ తో పాటు ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో అద్దెలు అధికంగా ఉంటున్నాయి. మడికొండ ప్రాంతంలో అద్దె 25 నుంచి 50 వేల మధ్య ఉంటుంది. నగర శివారుల్లో 10,000 నుంచి 25,000 మధ్య అద్దెలుంటున్నాయి. దీంతో చాలా మంది నగర శివారులో అద్దె ఉండటానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న భూముల ధరలతో పాటు నిర్మాణ ఖర్చులు కూడా పెరిగి అద్దె ఇళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల యజమానులు వచ్చే అద్దె ఈఎంఐకి సరిపోవాలని ఆలోచిస్తున్నారు. విద్యుత్, నీటి బిల్లులతో పాటు మెయింటెనెన్స్ అదనంగా చెల్లించాల్సిందే. ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు ₹1,000 నుంచి 8,000 వరకు కూడా ఉంటున్నాయి. దీంతో నగర శివారులోని ఉండటం మంచిదని ఉద్యోగులు భావిస్తున్నారు. నగర శివారులో అద్దెకు ఉంటున్న వారు ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నారు. నగర శివారులో ఉంటున్న ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడానికి 2 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ లేదా వర్షం ఉన్న రోజు ఈ సమయం మరింత పెరుగుతుందని మెట్రో నగర శివారులకు విస్తరించాలని కోరుకుంటున్నారు.